శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, నాచ్యారి తిరుమొഴി కాలక్షేప పరంపరలో మనం 11వ రోజు వినబోతున్నాం. ఇంతకుముందు దశకంలో ఆండాళమ్మవారు కూడల దేవతని శకునం అడిగింది. స్వామి వస్తాడా, నన్ను స్వీకరిస్తాడా, ఎప్పుడొస్తాడు, ఎప్పుడు స్వీకరిస్తాడు, నాకు తెలియజేయవలసింది అని ఆ కూడల దేవత కాళ్ళల్లో పడిందిట ఆండాళమ్మవారు. పరమచేతనుణ్ణి పొందడానికి అచేతనం యొక్క పాదాలపై పడింది అని రహస్యంగా మన పూర్వాచార్యులు తెలియజేశారు. ఆండాళమ్మవారు ఎంత ప్రార్థించినా పడహు నాన్మరయిన్ పొరుళాయ్ మదమొழுహు వారణం ఉయ్యవళిత్త ఎం అడహనార్ అణియాచ్చేయర్ సింధయుల్ కొడహనార్ వరిల్ కూడిడు కూడలే, నీ కూడిడు కూడలే. ఓ కూడల దేవత, నీవు కూర్చుతావా పరమాత్మతో నన్ను? ఆ పరమాత్మ ఎలాంటివాడు? పడహు నాన్మరయిన్ పొరుళాయ్, ప్రాచీనమైన వేదములకు అర్థమైనటువంటి వాడు, 4 వేదాల సారమైనటువంటి వాడు. మదమొഴുహు వారణం ఉయ్యవళిత్త, గొప్ప మదజలాన్ని స్రవించేటటువంటి గజేంద్రుడి యొక్క ఆర్తిని తొలగించి గజేంద్రుని ఉజ్జీవింపజేసినవాడు. ఎం అడహనార్, నా అందగాడైనటువంటి స్వామి. అణియాచ్చేయర్ సింధయుల్ కుడహనార్, అందమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి గోపికల యొక్క మనసును దోచినవాడు, వాళ్ళ మనసులో నిత్యవాసం చేసేవాడు. వరిల్, ఆయన గనక వస్తాడా, నన్ను చేపడతాడా, నీ కూడిడు కూడలే. నీవు చెప్పవలసింది, కూర్చవలసింది మమ్మల్ని ఎంతగా ఆండాళమ్మవారు ప్రార్థించారో చెప్పడానికి వీల్లేదు. అంతగా ఆండాళమ్మవారు ప్రార్థించినా ఆ కూడల దేవతలు ఎటువంటి కదలిక లేదుట. దానికి ఏమైనా చైతన్యం ఉంటే కదా కదలిక మెదలిక ఉండడానికి. అలాంటి కదలకుండా మెదలకుండా పడి ఉండే ఆ కూడల దేవత వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదని, ఇక కృష్ణ పరమాత్మని నా దరిచేర్చువారెవరు, కృష్ణ పరమాత్మ దర్శనాన్ని నాకు అందించువారెవరు అని ఆండాళమ్మవారు ఒక్కసారి 4 దిక్కులకి చూచిందిట, 4 వైపులకి చూచింది. ఎంత వెతికిందో చెప్పడానికి వెళ్ళి, అంతగా ఆండాళమ్మవారు వెతికితే చివరికి ఆవిడకు ఒక కోయిల కనపడిందిట. ఆ కోకిలని చూస్తూ, ఓ కోకిల, నీవు పరమాత్మకి నా కష్టాన్ని తెలియజేసి ఆయన నా దగ్గరకు వచ్చేటట్టుగా నీవు కూయవలసింది అని ఆ కోయిల్ని ప్రార్థిస్తోంది. ఈ ఆండాళమ్మవారే తిరుప్పావై దివ్య ప్రబంధంలో మాధవి పందల్మేల్ పలహాల్ కుయిలినంగళ్ కూవినహాండని నీలమ్మవారిని నిద్రలేపేటటువంటి సందర్భంలో 18వ పాసురంలో మాధవి పందల్మేల్ కుయిలినంగళ్ పలహాల్ కుయిలినంగళ్ కూవినహాన్, మాధవీ లత మీద కోకిలలు అనేక మార్లు కూయుచున్నవి అని చెప్పి, అలాంటి కోయిల ఆండాళమ్మవారి కంటపడింది. కంటపడితే ఆండాళమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే, పరమాత్మని పొందడం కోసం కనపడిన ప్రతి వాళ్ళ యొక్క కాళ్ళ మీద పడే దుస్థితిలో ఆండాళమ్మవారు ఉన్నారు. పరమాత్మని పొందడం కోసం కూడల్ దేవత యొక్క ఆ శకునం చెప్పేటటువంటి ఆ దేవత యొక్క కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఒక తిరియొక్క కాళ్ళ మీద పడుతున్నారు, ఒక పక్షి కాళ్ళ మీద పడుతున్నారు, కోయిల యొక్క కాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నారు. అంటే కోవెల అడుగుతుందా, పరమాత్మకి తెలియజేస్తుందా అంటేట ఆర్తితోటి ఆ కోవెల యొక్క కాళ్ళ మీద పడుతున్నారు. ఆ కోవెల చెబుతుందని కానీ చెప్పదని కానీ ఈవిడ ఆలోచించేటటువంటి స్థితిలో ఆండాళమ్మవారు లేరు. ఆర్తితోటి పరమాత్మని పొందాలి అనేటటువంటి ఆర్తితోటి కోయల్ని ప్రార్థిస్తున్నారు. ఇలా ఉంటుందా అంటే, సీతమ్మ రావణాసురుణ్ణే రాముడితో నన్ను చేర్చు అని అడిగిందిట. ఏమిటండి సీతమ్మ రావణాసురుని అడగడం ఏమిటండి అంటే, రావణాసురుడికి సీతమ్మ ఉపదేశం చేసింది. మిత్రమౌపయికం కర్తుం
రామస్థానం పరీప్సత వధంచ అనిచ్చతాఘోరం త్వయాసౌ పురుషర్షభ అని. ఓ రావణ, ఓ పురుషర్షభ, నీవు రామచంద్రుడితోటి స్నేహం చేసుకో. మిత్రం ఔపయ్యకం కర్తం. నీవు గనక నీ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే, నీ రాజ్యం నీకు నిలబడాలి అనుకుంటే, నీ రాచరికం నీకు నిలబడాలి అనుకుంటే రామచంద్రుడితోటి స్నేహం చేసుకో అని ఉపదేశం చేసింది. రామచంద్రుడికి నమస్కారం చెయ్యి అంటే చెయ్యడు. పరమ దుర్మార్గుడైనటువంటి వాడు. అలాంటి పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడికే ఉపదేశం చేసింది ఆవిడ, స్నేహం చేసుకో అని. దాసోహం చేయమంటే కష్టంగా ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే కష్టమే ఉంటుంది. స్నేహం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, చేతులు కలుపుట. ఆయనతోటి చేతులు కలుపు. అలా కలిపితే ఘోరమైన చావు నుంచి నువ్వు తప్పించుకుంటావు అని సీతమ్మ చెప్పిందిట. ఇలా సీతమ్మ రావణాసురుడికి చెప్పడం ఉంది చూచారా, ఇదియే నన్ను రామునితో నీవు కలుపు అని చెప్పడమే. అంతే తప్ప ప్రత్యేకంగా రామునితో నన్ను కలుపు అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రామునితోటి గనక నీవు స్నేహం చేస్తే నేను రామునితో ఆటోమేటిక్గా కలిసిపోతాను. ఈయన స్నేహం చేయగానే ఏం చేయాలి? స్నేహం అంటే ఎలా చేస్తాడు? సీతమ్మని అప్పచెప్పి స్నేహం చేయాలి. తప్పు చేశాను క్షమించమని ప్రార్థించి సీతమ్మని రామచంద్రుడికి అప్పచెప్పి స్నేహం చేయాలి. అంటే ప్రత్యక్షంగా చెప్పకపోయినా సీతమ్మ చెప్పినటువంటి ఈ మాటకి అర్థం అదే. అలా సీతమ్మ రావణాసురుణ్ణి ప్రార్థించినట్టుగా ఆండాళమ్మవారి కోయిలని ప్రార్థిస్తోందిట. కోయిల్ని ప్రార్థించడం ఏమిటండి? కోయిల అంటే ఎవరు అంటే మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంటుంది. దానికే స్వాపదేశార్థం అని పేరు. కోవిల అనగా, చిలక అనగా ఎవరో మనం తెలుసుకోవాలి. కోయిల అని ఎవరినంటారంటే మధురమైనటువంటి మాట కలిగినటువంటి వాళ్ళకి కోయిల అని పేరు. మధురమైన వాగ్వైభవం కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారికి కోయిల అని పేరు. ఎప్పుడైనా పక్షి అనగా గురువుగారు. ఎందుకు గురువుగారండి పక్షి అంటే పక్షికి ఎలా అయితే 2 రెక్కలు ఉంటాయో అలా గురువుగారికి జ్ఞానానుష్ఠానములు అనేటటువంటి 2 రెక్కలు ఉంటాయి. రెక్కలు లేనిదే పక్షి ఎలా అయితే ఆకాశంలో ఎగరలేదో అలాగే జ్ఞానము అనుష్ఠానము అనేటటువంటి ఈ 2 రెక్కలు లేనిదే గురువుగారు పరమాత్మని సేవించలేరు. ఆకాశం అంటే పరమాత్మ, ఆకాశంలో విహరించడం అంటే పరమాత్మని సేవించడం. పక్షులు 2 రెక్కలుంటే తప్ప ఆకాశంలో ఎలా విహరించలేవో అలాగే గురువుగారి జ్ఞానానుష్ఠానములు లేకపోతే పరమాత్మని సేవించలేరు. పరమాత్మని సేవించాలంటే ఈ 2 ఉండాలి. అందుకు రెక్కలు కలిగిన పక్షి అనగా జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి గురువుగారు అని అర్థం. ఈ పక్షులు అనేక రకాలుగా ఉంటాయి. నెమళ్ళు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, కోయిళ్ళు ఉంటాయి, చిలకలు ఉంటాయి, రకరకాలుగా. అంటే ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆచార్యుల్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ కోయిల అంటే మధురమైనటువంటి వాక్కు కలిగినటువంటి ఆచార్యులు అందంగా మాట్లాడతారు. వీరి మాట వినగానే మరలా మనం కూడా మాట్లాడాలి ఆ విధంగా అనిపిస్తుంది. అలాగ వారిని అనుకరించి అనుసరించి బాగుపడేలా చేస్తారు. చక్కగా మాట్లాడి తమలా మిగిలినవాడు కూడా మాట్లాడేలా చేసి అలాగా వాళ్ళని బాగు చేసేటటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారికి కోయిలలు అని పేరు. ఇక్కడ ఈ ఆండాళమ్మవారు ప్రార్థించినటువంటి కోయిలు ఎవరంటే ఒక గొప్ప ఆచార్యులు. ఎవరండి ఆచార్యులు? ఎవరైతే మధురంగా మాట్లాడతారో వారు. మన పూర్వాచార్యుల్లో మన ఆళ్వార్లలో ఉండేటటువంటి పెద్దలు రకరకాలైనటువంటి వైభవాలు, వివిధ రకములైన అద్భుతమైన వైభవం కలిగిన వారు. అలాంటి వైభవం కలిగిన వారిలో ఆళ్వార్ల ప్రత్యేకత ఏమిటంటే కోయిల లాంటి వారు ఆళ్వార్లు. కోయిల పరభృతం, ఆళ్వార్లు కూడా పరభృతమే. అంటే కోయిల ఏం చేస్తుందంటే గుడ్లని పెట్టి కాకి గూట్లో పడేస్తుంది. కాకి ఏం చేస్తుందంటే ఈ కోయిల గుడ్లని
పొదిగి అవి పిల్లలయ్యేలా చేసి వాటిని పెంచుతుంది. రెక్కలు వచ్చే వరకు వీటికి మాట రాదు, కూత రాదు. రెక్కలు రాగానే రెక్కలతో పాటు కూత కూడా వస్తుంది. అప్పుడు కూ అని కూస్తాయి. కుయ్యగానే కాకులు ముక్కుతోటి పొడిచి గెంటేస్తాయి, ఎగిరిపోతాయి, రెక్కలు వచ్చేస్తాయి, ఎగిరిపోతాయి. అలాగా కోయిళ్ళు ఏ విధంగా అయితే పరభృతాలుగా ఉంటాయో అలాగే ఆళ్వార్లు కూడా పరభృతములు. పరభృతం అంటే పరుడంటే పరమాత్మ, పరమాత్మ చేత పోషింపబడినటువంటి వారు ఆళ్వార్లు. పరమాత్మే తన యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తాను దర్శింపజేస్తే దర్శించి ఆయన వైభవాన్ని పరమాత్మ కటాక్షం చేత తెలుసుకుని ఆ భగవద్వైభవాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావులు ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లకు కోయిలులని పేరు. ఇక్కడ ఆండాళమ్మవారు చెప్పేటటువంటి కోయిలు ఎవరు అంటే సాక్షాత్తు ఆచార్యులు, సాక్షాత్తు ఆళ్వార్లు లాంటి మహానుభావులు అన్నమాట. మధురమైన వాక్కు కలిగిన వారు. మధురమైన వాక్కు కలిగిన వారు ఎవరండి అంటే హనుమంతుల వారు మధురమైనటువంటి వాక్కు కలిగినటువంటి వారు. ఎవరైతే తమ వాక్కు చేత లోకాన్నంతటినీ బతికిస్తారో అలా బ్రతికించేటటువంటి ఆచార్యులు కోయిల్ లాంటి వారు. హనుమంతుల వారు తమ యొక్క వాక్కు చేత లోకాన్నంతటినీ బతికించారట. లోకాన్నే కాదు, అమ్మవారిని బతికించారట. అమ్మవారినే కాదు, పరమాత్మని బ్రతికించారట. పరమాత్మని, అమ్మవారిని ఆంజనేయుల వారు బ్రతికించడం ఏమిటండి అంటే సుందరకాండలో హనుమంతుల వారి సీతమ్మను వెతుకుతూ 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 ఒక చెట్టు మీద కూర్చుని ఉండగా ఆ అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ ఆయన కంటపడింది. ఆ అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మని అప్పుడే రావణాసురుడు వచ్చి మాయాశిరస్సును చూపించి బెదిరించి వెళ్ళాడు. త్రిజట స్వప్నవృత్తాంతాన్ని తెలియజేసింది. ఈ చెట్టు మీద కూర్చుని ఉన్నటువంటి హనుమ వీటన్నిటినీ గమనించాడు. ఎప్పుడైతే రావణాసురుడు మాయాశిరస్సును చూపి బెదిరించాడో సీతమ్మ కంగారు పడింది, భయపడింది. తనకు సహాయం అయ్యేటటువంటి వారు ఎవరూ లేరని కంగారుపడి ప్రాణం తీసుకుందామనుకు తన జడని మెడకు చుట్టి దాన్ని కొమ్మకు చుట్టి ప్రాణం తీసుకోవాలి అని సిద్ధపడుతోంది. అలాంటి సిద్ధపడేటటువంటి సమయంలో హనుమంతుల వారు సీతమ్మను బ్రతికించాలి అని రామాయణాన్ని చెప్పారు. ఈ రామాయణాన్ని హనుమంతుల వారు ఎలా చెప్పారంటే సీతమ్మ ఆ మాట విని, తన మొదటి మాట విని ఆ ఉరిని ఆపుకోవాలి, ఆపేయాలి, దిగాలి. అలా ఆమె ఉరిని ఆపి దిగాలి అంటే అద్భుతమైన మాట మాట్లాడాలి, మధురమైన మాట మాట్లాడాలి. అలాంటి మధురమైనటువంటి మాటని హనుమంతుల వారు మాట్లాడట. రాజా దశరథో నామ రథకుంజిరవాజిమాన్ అన్నాడు. రాజా దశరథో నామ రథకుంజిరవాజిమాన్. దశరథుడు అనేటటువంటి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి రథములున్నాయి, ఏనుగులున్నాయి అని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దశరథుడి యొక్క నామం చెవిలో పడిందో సీతమ్మ తన యొక్క ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించి జడని తీసి కిందకి దిగింది. సీతమ్మని బ్రతికించిన మాట హనుమ మాట్లాడాడు. అంతేకాదు, సీతమ్మని చూచి వస్తాను అని సముద్రాన్ని దాటి లంకా నగరంలో ప్రవేశించినటువంటి హనుమంతుడు ఎంతకీ రాకపోవడంతో ఈ సముద్రపొడ్డు నుండేటటువంటి సుగ్రీవుడు పంపినటువంటి వానర సైన్యం అంతా కూడా తోకలు పైకెత్తుకుని సముద్రంలో దూకి ప్రాణాలని తీసుకోవాలి అని, ఆత్మహత్య చేసుకోవాలి అని సిద్ధపడిపోతున్నాయి. సిద్ధపడిపోతూ ఉంటే హనుమంతుల వారు వస్తున్నారు. వస్తూ వస్తూ ఆయన ఒక్కసారి గర్జన చేశాట. ఆ గర్జన విన్నటువంటి జాంబవంతుడు చెప్పాడు, ఆయన ఆనందంతో గర్జన చేస్తున్నాడు, సీతని చూచి ఉంటాడు అని. అలా చెప్పేలోపు ఆయన చెప్పాడు, సీతని చూచాను అని చెప్పాలి. అలా చెప్పాల, చూచాను అని చెప్పాడు ముందు. సీతని అనగానే చూచాడా చూడలేదా అని తోకలన్నీ కోతులన్నీ గబుక్కును దూకేస్తాయి. అందుకు హనుమంతుడు చూచాను సీతని అని అద్భుతమైన రీతిలో తెలియజేశాట. అలాగ ఒక్క మాట ఎంతమంది ప్రాణాలని కాపాడిందో చూడండి. వానర సైన్యాన్నంతటిని బ్రతికించినటువంటి మాట మాట్లాడిన మహానుభావుడు హనుమంతుడు. అలాంటి హనుమవలే అందరి ప్రాణాలని కాపాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి గొప్ప వాగ్వైభవం కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో అలాంటి వారే కోకిలలు. అలాంటి
కోకిల వంటి ఆచార్యుల ద్వారా పరమాత్మ దగ్గరికి తన యొక్క సందేశాన్ని ఆండాళమ్మవారు ఈ దశకంలో పంపిస్తున్నారు. ఆండాళమ్మవారు కోకిల యొక్క పాదాలపై పడి, ఓ కోయిలా, నా స్వామికి నీవు తెలియజేయి అని పరమాత్మ దగ్గరికి ఈ కోయిలని దూతలుగా పంపుతున్నారు. రామదూత ఆయనైతే గోదాదూత ఈ కోయిల. గోదమ్మ చేత దూతగా పంపబడి పరమాత్మ సన్నిధికి వెళ్ళినటువంటి ఒక భాగ్యం ఈ కోయిలకి దక్కింది. అలాగా దూతలుగా కోవెల్ని పరమాత్మ సన్నిధికి పంపడం అనేటటువంటి విషయాన్ని ఈ దశకంలో ఆండాళమ్మ మనకి తెలియజేస్తోంది. నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆళ్ళవార్లు పరమాత్మ దగ్గరికి పక్షుల్ని దూతలుగా పంపించారు. ఆండాళమ్మవారు 10 మంది ఆళ్ళవార్ల యొక్క జ్ఞాన సంతానం కదా. నమ్మాళ్ళవార్లు ఏ విధంగా అయితే పక్షుల్ని దూతలుగా పంపించారో అదే విషయాన్ని ఆండాళమ్మవారు కోయిల్ని దూతగా పంపడం ద్వారా ఈ దశకంలో మనకి తెలియజేస్తోంది. ఆ నమ్మాళ్ళవార్లు అంటారు, పరమాత్మ దగ్గరికి వెళితే పరమాత్మ మమ్మల్ని దగ్గరికి రానిస్తాడో రానివ్వడో అని భయపడకండి ఓ పక్షులారా. మీరు ఒకవేళ ఆయన గనక మిమ్మల్ని రానివ్వక తన చెరలో గనక పెడితే అది మంచిదే, మీ గొప్పతనమే. ఒక నాయికని రక్షించడం కోసం, ఆళ్వారనేటటువంటి నాయికని, గోదమ్మ అనేటటువంటి నాయికని రక్షించడం కోసం పరమాత్మ చెంతకు వెళితే పరమాత్మ చేత జైలు పట్టబడినటువంటి వారు అనేటటువంటి ఒక కీర్తి మీకు వస్తుంది. ఇలాంటి కీర్తిని మీరు పొందడానికి మీకు అవకాశం కలుగుతుంది కనుక ఓ కోయిల్లరా, పరమాత్మ చెంతకు వెళ్ళి పరమాత్మకి నా యొక్క వేదనని తెలియజేయండి అని ఆండాళమ్మవారు ఈ దశకంలో కోయిల్ని దూతగా పరమాత్మ దగ్గరికి పంపిస్తున్నారు. ఆ కోయిల పరమాత్మ సన్నిధికి వెళ్ళి ఆ పరమాత్మకి ఏం విజ్ఞాపన చేయాలి, ఏం చెప్పాలని ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారో ఆయా విశేషాలన్నీ మనం రాబోయేటటువంటి ఉపన్యాసంలో విందాం. నిత్యశ్రీ నిత్యమంగళం.